దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము కూడా వాక్యము ద్వారా మాట్లాడునట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి మనము సిద్ధపడదాం. ఇవి ప్రభువు రాకడ దినములు, కృపాకాలం ముగించబడుతున్నటువంటి దినాలు. మనము ఎంతగా సిద్ధపడితే అంత ఆశీర్వాదం. ఎప్పుడు మరణమో మనకు తెలియదు, ఎప్పుడు ప్రభువు రాకడో తెలియదు. కానీ ప్రభువు రాకడకు సూచనలు చెప్పబడ్డాయి. అందును బట్టి లోకములో ఇవాళ మనం తెల్లవారి లెగిస్తే రాకడను గూర్చినటువంటి సూచనలు బహు విస్తారముగా కనపడుతున్నాయి. మీరు తెల్లారు లేచి న్యూస్ చూడండి, పేపరు, లోకములో ప్రభువు చెప్పిన గుర్తులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రభువు రాకడ ఎంత సమీపముగా ఉందో మనకు అర్థమవుతుంది. కనుక ఈ దినాలలో ప్రభువు రాకడను బట్టి మనము దేవుని రాకడకి ఎంత సిద్ధపడాలో, ఎంతగా మనం దాని కొరకై మనల్ని మనం ఆయత్తపరుచుకోవాలో మనకు అర్థమవుతుంది. కనుక ఈ దినమున ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుంది, ఆ రాకడకు ముందు ఏం జరుగుతుంది, ఆ పరిస్థితులలో మనం ఎలాగూ మనల్ని కాపాడుకోవాలి అనే విషయాలను మనము ధ్యానము చేద్దాం. చూడండి, అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నా, జాగ్రత్తగా విందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు. దేవుని లేఖనములో అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ 2వ ఉత్తరములో ఆయన రాసిన మాట ఏమిటి అనంటే, ప్రభువు రాకడ వస్తుంది అని నిరీక్షణ కలిగి ఉన్నాం, ప్రభువు రాకడ వస్తుంది అని కనిపెడుతున్నాం. అక్కడక్కడ ప్రభువు రాకడను గూర్చిన వార్తలు మీరు వింటున్నారు. అయితే ప్రభువు రాకడ రావాలి అనంటే ఈ గుర్తు నెరవేరాలి అని ఒక ప్రాముఖ్యమైనటువంటి గుర్తును ఆయన వెల్లడి చేశాడు. ఏమిటి అనంటే, ప్రభువు రాకడ రావాలి అనంటే మొదట భ్రష్టత్వము సంభవించాలి, మొదట భ్రష్టత్వం సంభవించాలి. తరువాత నాశన పాత్రుడగు పాప పురుషుడు బయటపడాలి, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయటపడాలి. ఈ 2 జరిగితేనే కానీ ఆయన రాకడ రానే రాదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు గారు మాట్లాడారు. ఈ మాటను బట్టి భ్రష్టత్వం సంభవించాలి అన్నాడు. ఎలా సంభవిస్తుంది భ్రష్టత్వం నేటి దినాల్లో? సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో భ్రష్టత్వం ఎలా వస్తూ ఉంది? ప్రజలు వాక్యం వింటున్నారు, దేవుని సందుకు వెళుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. ఇన్ని చేస్తూ ఉన్న మనిషిలో భ్రష్టత్వం ఎందుకు వస్తుంది? భ్రష్టత్వం రావడానికి గల కారణాలు ఏమిటి? భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ ఆయన రాకడ రాదు అని పౌలు గారు ఖచ్చితంగా చెప్పాడు. అంటే రాబోవు దినములలో భ్రష్టత్వం సంభవిస్తుందన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్గా సంఘమయ్యున్న మనతో మాట్లాడుతున్నాడు. గనుక భ్రష్టత్వం మనలోనికి రాకోకుండా మనలను మనం కాపాడుకోవడానికి
హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ వాక్యము ద్వారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం వేళ సమయంలో మీ లేఖనము చదవబడి ఉంది. చదవబడిన వాక్యము నుండి మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. విన్నటువంటి వాక్యం మా హృదయములో ఫలింపు కలిగేటట్లుగా కార్యము చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు సువార్త దండయాత్రలు అని 3 సువార్త దండయాత్రలు చేశాడు. 3 సువార్త దండయాత్రలలో రెండవ దండయాత్రలో రెండవ పర్యాయం ఆయన వెళ్ళేటప్పుడు దర్శనాన్ని బట్టి మాసిదోనియా వెళ్ళాడు. అక్కడ నుండి బయలుదేరి ఆయన అంపిపోలి, అపోల్లియా అనబడుతున్న ప్రాంతాల గుండా తెసలోనికకు వెళ్ళాడు. అక్కడ 3 వారాలు ఉండి వాక్యం బోధించాడు. చూడండి వాక్యం ఒక్కసారి. అపోస్తులుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. వారు అంపిపోలి, అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి. చాలు. అపోస్తులుడైన పౌలు తన సువార్త ప్రయాణములో ఆయన మాసిదోనియా పట్టణానికి వెళ్ళాడు, ఫిలిప్పీనకు. అక్కడ నుండి బయలుదేరి అంపిపోలి, అపోల్లియా పట్టణాల మీదుగా తెసలోనికకు వెళ్ళాడు. ఆయన తెసలోనికలో 3 వారాలు అక్కడ సమాజ మందిరం ఉంటే, సమాజ మందిరములో క్రీస్తుని గూర్చి బహుస్పష్టముగా అక్కడ వారికి బోధించాడు. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా అన్యులు ఎక్కువ. వాళ్ళల్లో భక్తి కలిగిన వారు ఉన్నారు, ఘనులైనటువంటి వారు ఉన్నారు, ఎంతో శ్రేష్టమైన వారు ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే 3 వారాలలోనే అనేక మంది మారు మనసు పొంది పౌలు గారిని వెంబడించడం ప్రారంభించారు. చదువుదాం వాక్యాన్ని. అపోస్తులుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. వారిలో కొందరును, చూడండి, భక్తి పరులకు, గ్రీసు దేశస్థులను, చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోను శీలతోనూ కలుసుకొనిరి. చాలు. ఆయన తెసలోనికలో వాక్యం బోధిస్తున్నప్పుడు గ్రీసు దేశములో ఉన్నటువంటి భక్తి గల స్త్రీలు, ఘనత కలిగిన స్త్రీలు, ఇంకా అనేక మంది వాక్యాన్ని అంగీకరించారు. నిజమే, నీవు చెప్పిన ప్రకారం ఈ యేసే ఆ క్రీస్తు ఉన్నాడని, ఇప్పటి వరకు లేఖనములలో ఏ అభిషక్తుడు వస్తాడని వాక్యం బోధించిందో ఆ మెస్సయ్య ఈయనే అని చెప్పి వాళ్ళు నమ్మి విశ్వసించి పౌలును శీలను వారు వెంబడించారు. అక్కడ తెసలోనికలో ఒక గొప్ప సంఘం అనేది ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప సంఘం తెసలోనికలో ఏర్పడింది. అయితే ఈ తెసలోనికలో ఉన్నటువంటి వారు శ్రమలలో నుండి ప్రభు దగ్గరికి వచ్చారు, గొప్ప ఉపద్రవాలలో నుండి ప్రభు దగ్గరికి వచ్చారు. అయితే ప్రభు దగ్గరికి వచ్చిన వారి జీవితాల్లో వారు ప్రభు రాకడ కొరకై నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారు. ప్రభు రాకడ కొరకై నిరీక్షణ కలిగి వారు ఎదురు చూస్తున్నారు. చూడండి వాక్యాన్ని. తెసలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుండి. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయ్యున్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో
ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి న్యాయమే. ఆయన రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ప్రతిదండన చేస్తాడు. అప్పుడు మిమ్మును ఎవరు శ్రమ పెట్టారో వాళ్లకు శ్రమ పడిన మీకు విశ్రాంతి కలుగుతుంది అని పులారా ప్రభు యొక్క వాక్యములు పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. సెలవిస్తూ ఆయన వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో ప్రభు రాకడ ఇప్పుడే వచ్చిందని ఎవరైనా ఆత్మ వలన చెబితే నమ్మొద్దు. పరిశుద్ధాత్మ చేత నింపబడి మేము ప్రవచిస్తున్నాం, ఇదిగో దేవుని రాకడొచ్చేస్తుంది, రేపో ఎల్లుండో కనుక మిదిగో నా రాకడొస్తుందని ఎవరైనా ఆత్మ మూలముగా చెబితే మీరేమి నమ్మొద్దు. ఒకవేళ మేము పంపించామని చెప్పి ఎవరైనా ఉత్తరము ద్వారా ప్రభు రాకడొస్తుందని చెబితే మీరు నమ్మొద్దు. మనుషులు ఒకవేళ మాటల ద్వారా చెబితే మీరు నమ్మొద్దు. మరి ఎలా నమ్మాలి? ప్రభు రాకడొస్తుందని ఎలా నమ్మాలి అంటే, సూచనలను చూచి గుర్తుపట్టి మీరు నమ్మాలి. ఏం గుర్తుపట్టాలి? ఆయన రాకడ రావాలి అనంటే వాక్యం ఎంత విస్తారముగా అందుద్దో, సంఘాలు ఎన్ని పెరుగుతాయో, ప్రజలు క్రైస్తవులుగా ఎంత మంది కనపడతారో అంత భ్రష్టత్వం కనపడద్ది. ముందు గుర్తుపెట్టుకోండి, సంఘాలు పెరిగే కొద్దీ భ్రష్టత్వం ఎక్కువైపోద్దట. సంఘాలు పెరిగితే భూమి మీద పరిశుద్ధులు పెరగాల. ఎందుకు? సంఘము అనగా పాపములో నుండి విమోచించబడిన పరిశుద్ధుల సహవాసం. కానీ సంఘాలు పెరుగుతాయి కానీ పరిశుద్ధులు పెరగరట. సంఘాలు పెరుగుతాయి, పరిశుద్ధులు పెరగరు. అండ్ సంఘాలు పెరుగుతాయి, నీతి పెరగదు. సంఘాలు పెరుగుతాయి, యథార్థత పెరగదు. సంఘాలు పెరుగుతాయి కానీ దేవుని రాకడికి సిద్ధపరచబడే విశ్వాసులు పెరగరు. సంఘాలు పెరిగే కొద్దీ భ్రష్టత్వం ఎక్కువైపోద్ది. అంటే చెడ్డతనం ఎక్కువైపోద్ది. భ్రష్టత్వం అనగా చెడ్డతనం ఎక్కువైపోద్ది. ఏం కారణం? వాక్యము లేదా? ఎక్కడ చూసినా విపరీతమైన ప్రసంగాలే. ఇవాళ ఎవరు మడితే వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు. నేను మొన్న ఒక మాట విని నవ్వుకున్నాను. నేను క్రైస్తత్వానికి ఏం దుర్గతి పట్టిందిరా నాయనా, దేవుడు వీళ్ళకి అంతికే కోసం కఠినమైన తీర్పు బోధకులు కన్నాడని నేను చాలా ఆ మాటను విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఏమిటి అనంటే, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు వాట్సాప్లో కోయిటిళ్లలో పనిచేసే వాళ్ళకి లింకులు కలిపి వాళ్ళకు వాక్యం చెప్పి వాట్సాప్ పరిచర్య చేస్తున్నామని చెబుతున్నారట. నువ్వేం చేస్తున్నావు బ్రదర్? నేను సేవ పరిచర్య చేస్తాను. ఏం పరిచర్య? వాట్సాప్ పరిచర్య అండి. వాట్సాప్లో పరిచర్య. అది ప్రారంభించి సంవత్సరం అయిందంట, దానికి వార్షికోత్సవం చేశారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. అరే ఎంత దుర్గతి వచ్చింది చివరకరి క్రైస్తత్వానికి. వాట్సాప్లో వాక్యం చెబుతుంటే దానికి వార్షికోత్సవమా? ఏం చెబుతున్నారు వీళ్ళు అసలు? వాళ్ళకి ఏమండి, కువైట్ దేశంలో ఎంత మోసకరమైన కార్యాలంటే, పాపం ఇళ్లల్లో పనిచేసే బిడ్డలు ఆరాధనకి రావడానికి అవకాశాలు లేక, ప్రార్థన చేసుకోవడానికి అవకాశాలు లేక, ఏ రీతిగానైనా కాస్త వాక్యం అందుద్దేమో అని చెప్పి ఎవరైనా మాకు వాక్యం పంపిస్తే బాగుండి ఎదురు చూస్తుంటే, ఇలాంటి బ్యాచ్ అంతా తయారయ్యి వాట్సాప్లో వాక్యం విందా మన గ్రూప్ తయారవుదామని ఓ 15 మంది 20 మంది గ్రూప్ తయారయ్యి ఇక సోది మొదలెట్టి మాదొక బ్యాచ్. చాలా బ్యాచ్లు ఉన్నాయట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే సేవ ఇలా కూడా చేస్తారంటే భ్రష్టత్వం తయారైందన్నమాట అనిపించింది నాకు. వాట్సాప్లో ఆరాధన, వాట్సాప్లో ఏంటి వర్తమానాలు. ఈ రోజున ఎంత భయంకర పరిస్థితి. ఇక సంఘంతో పని లేదు వీళ్ళకి, సంఘం క్రమంతో పని లేదు వీళ్ళకి. ఏమండి, వాట్సాప్లో వాక్యం వినడం, మేము రోజు వాక్యం వింటున్నాం అయ్యగారు, గ్రూపులో ప్రార్థన చేస్తున్నాం అయ్యగారు.
గ్రూపులో ప్రార్థన చేస్తున్నావా? ఏ గ్రూప్ అది? ఏ సంఘం అది? సంఘం ఉందా? సహవాసం ఉందా? ఈ రోజున ఏమి లేవు ఇవాళ. అంటే రాను రాను చివరాఖరి క్రైస్తత్వం ఏమైపోయిందంటే వెర్రి తల్లయిడు మొదలెట్టింది. వెర్రి తల్ల మొదలెట్టింది వాళ్ళ చాలామంది జీవితాల్లో. భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుని రాకడకు సంఘాలు పెరుగుతాయి, సంఘాలు పెరుగుతాయి దేవుని రాకడకు, కానీ పరిశుద్ధులు పెరగరు, పరిశుద్ధత పెరగదు. కారణం ఏమిటి అంటే భ్రష్టత్వం సంభవిస్తుంది, భ్రష్టత్వం సంభవిస్తుంది. యేసు రాకడ రావాలి అని అంటే నీ కళ్ళతో నువ్వు భ్రష్టత్వం చూడాలా. ఇప్పటికే భ్రష్టత్వం కనపడుతుంది, కళ్ళకు కొట్టినట్టుగా మన కళ్ళల్లో పులారా. భ్రష్టత్వాన్ని మనం చూస్తున్నాం ఇవాళ సంఘాల్లో కానీ వ్యక్తుల జీవితాల్లో కానీ భ్రష్టత్వం కనపడుతుంది. ఎందుకు భ్రష్టులమైపోతాం? 4 కారణాలు చెబుతా, జాగ్రత్తగా గమనించాలి. ఒక విశ్వాసి లేక ఒక సంఘం ఎందుకు భ్రష్టమైపోతుంది? ఎందుకు భ్రష్టత్వంలోకి వెళ్తున్నారు అసలు వీళ్ళు? వాళ్ళ సంఘాల్లో వాక్యం లేదా? వాక్యం ఉంది. ఏదో పిచ్చిపాటి వాళ్ళకి నచ్చినట్టుగా 4 బోధలు చేసుకుంటూ ఉన్నారు. పాటలు లేవా? ఇష్టానుసారంగా పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఏమండి, ప్రార్థనలు లేవా? ఎవరు చేసే ప్రార్థనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. పాటలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకని ఇవాళ విశ్వాసులు భ్రష్టులు అవుతున్నారు? మీరు ఆలోచించండి. ఇవాళ విశ్వాసులు భ్రష్టులు అవ్వడం అంటే అర్థం ఏంటంటే మొదటి ఆ యొక్క మంట, మొదటి భయము, మొదటి కన్నీరు, మొదటి ఆసక్తి లేకోకుండా సీనియారిటీ పెరిగే కొద్దీ నాకంతా తెలుసులే అన్నటువంటి ఒక భయంకరమైన బీజాన్ని కలిగి ఇక కన్నీటి ప్రార్థన లేకుండా, ఉపవాస ప్రార్థన లేకోకుండా, తన శరీరాన్ని తాను నలకొట్టుకోకుండా, వాక్యానికి చోటు ఇవ్వకోకుండా, నాకు తెలుసులే గారు అంతా కూడా నాకు తెలుసు, బైబిల్ 5 సార్లు చదివేసి నీ పాటికి అని చెప్పి తమని తాము కఠినపరుచుకోవడం వల్ల విశ్వాసులలో భ్రష్టత్వం ప్రారంభమవుతుంది. నెంబర్ 1 భ్రష్టత్వం ఎలా వస్తుందో చూద్దాం వాక్య గ్రంథాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. జాగ్రత్తగా గమనించాలి. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు తెలుసా? కొరింథీ సంఘం ఆత్మానుసారముగా ప్రారంభించి భ్రష్టత్వముగా దిగజారిపోయింది. అది ఆత్మానుసారంగా ప్రారంభించబడిన సంఘం. పౌలు గారు వాక్యాన్ని చెప్పాడు. పౌలు గారు సువార్తను ప్రకటిస్తే అనేక మంది కొరింథీ పట్టణములో పాపాన్ని ఒప్పుకుని కన్నీరు గార్చి బాప్తిస్మం పొంది మారు మనసు పొంది దేవుని సంఘములో చేర్చబడి సంఘం కట్టబడింది. కానీ చివరకరికి సంఘం అయిపోయింది తెలుసా? ఆ సంఘానికి వాక్యం ఎక్కువైపోయింది. ఆ దారమ్మట వెళుతుండగా అపోల్లో వెళ్ళి వాక్యం చెప్పాడు. ఆ దారమ్మట వెళుతుండగా పేతురు గారు వెళ్ళి వాక్యం చెప్పాడు. పౌలు గారు వాక్యం చెప్పాడు. ఇలా అనేక మంది దైవజనులు వాక్యం బోధిస్తే వాక్యములో బలపడవలసిన సంఘం, వాక్యములో ఎదగవలసిన సంఘం, పెళ్లి కూతురుగా మార్చబడవలసిన సంఘం ఏమైపోయింది తెలుసా? భ్రష్టత్వం అయిపోయింది. ఎంత భ్రష్టత్వం అయిపోయిందంటే సంఘములో వ్యభిచారం ఎక్కువైపోయింది. వ్యభిచారము చేసేవాళ్లను సపోర్టు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. చూడండి వాక్యాన్ని. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము నుండి, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు చూడండి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్యజనులలోనూ అయినను జరుగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణ్ణి మీలో నుండి వెలివేసిన వారు కారు చాలు. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తుంటాడు.
అన్య జనులలో కూడా జరగని నీచమైన కార్యక్రమం మీ సంఘంలో జరుగుతుంది. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, అలాంటి వాడిని సంఘములో నుండి మీరు గెంటేయకోకుండా వాడిని ఉంచుకుని పైగా ఉప్పొంగుతున్నారే అంటే సంఘములో ఏమైంది అంటే భ్రష్టత్వం అయిపోయింది. ఏమైపోయింది? సంఘములో భ్రష్టత్వం అయిపోయింది. వ్యభిచారము చేసేవాడిని సంఘములోంచి వెలేయాలి. వాడు వెలేయకోకుండా వాడిని సంఘములో పెట్టి వాడిని గూర్చి వాడిని మాట్లాడుకోకుండా మన సంఘం అంటే సంఘమే, మన సంఘం అంటే సంఘమే అని ఉప్పొంగుతున్నారట. ఈ రోజున సంఘాలలో భ్రష్టత్వం ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. పౌలు గారు ఈ కొరింథీ పత్రిక రాస్తూ మీ సంఘములో తిండిబోతులు ఎక్కువైపోయారు. ఎవరు ఎక్కువైపోయారట? తిండిబోతులు ఎక్కువైపోయారు, త్రాగుబోతులు ఎక్కువైపోయారు, వ్యభిచారులు ఎక్కువైపోయారు. మీరు ఇది చూసి కన్నీరు గార్చట్లా, అలాంటి వాళ్ళని సంఘములోంచి బయటికి గెంటేట్లా, పైగా మీరు మా సంఘము లాంటి సంఘము లేదని ఉప్పొంగుతున్నారు అని వాళ్ళకి చెబుతూ ఆయన అంటాడు, నేను గాలిని కొట్టినట్లు ఊరికనే కొట్టట్లా, మీకు బోధించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని భయమేసి నా శరీరాన్ని నేను నలగగొట్టుకొనుచున్నాను అన్నాడు. అంటే మనుషులు భ్రష్టులైపోవడానికి కారణం తెలుసా? శరీరాన్ని నలగొట్టుకోవట్లా, శరీరాన్ని నలగొట్టుకోవట్లా. ఈ రోజున పులారా, ఒక మనిషి భ్రష్టుడు కాకుండా ఉండాలి అంటే, భ్రష్టత్వములోకి వెళ్లకుండా ఉండాలంటే శరీరం నలగగొట్టబడాలి. ఎందుకంటే నీవు ఆత్మలో ఎదుగుతున్నా, ఆత్మలో ఫలిస్తున్నా, నీ శరీరం పాపముతో నింపబడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే పౌలు గారు ఏమని మాట్లాడాడు చూడండి. రోమాపత్రిక, జాగ్రత్తం చేయాలా, వయసు ఎండి పైబడిన వయసు ఎలా ఉన్నా వివాహము కాని వారితో వివాహమైన వ్యక్తి పాపం చేయాలని ఆశ లాగుతుందట, ఆశ లాగుతుందట. ఈ రోజున దీన్ని నలకొడుతున్నామా? తప్పో. ఏం ఆశ అది? అదేం ఆశ? ఇదిగో నాకు పెళ్ళయింది కదా, నాకెంత వయసు వచ్చింది కదా, నేను ఎలాంటి ఆలోచన చేయొచ్చా అని చెప్పి ఆలోచన లేదు, ఆలోచన లేదు. ఈ రోజున కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఎంత భయంకరమో. నేను కోడి దేశంలో నేను గమనిస్తూ ఉన్నా. ఒకసారి నా దగ్గరికి పెళ్లి చేయమని వచ్చారు ఒక జంట. ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యింది, భర్త వదిలేశాడు. ఈ కుర్రోడికి అసలు పెళ్ళే కాల పాపం. మాకు పెళ్లి చేయమని వచ్చారు. నేను చెప్పాను, నాకు కుదరదు, నేను చేయలేనని చెప్పాను. అంటే ఏంటి? ఇవాళ జారత్వాన్ని కోరుకోండి, జారత్వంలా కనపడతలా వాళ్ళకి. మన ఈ మధ్యలో పైగా ఈ దరిద్రం ఏంటి చెప్పనా? కువైట్లో ఉన్న దరిద్రం ఏంటంటే, ఏ పనికి మాలిన పని చేసినా ఫేస్బుక్లో పెట్టుకోవడం, టిక్టాక్లో పెట్టడం అందమైంది. మొన్నడు ఎవడో మరి నాకు అర్థం కాల, 50 సంవత్సరాలు ఉంటే దానికి ఒక కుర్రోడితో పెళ్లి చేసి టిక్టాక్లో పెట్టేస్తున్నాడు. కువైట్లోనే, మన తెలుగోళ్ళే. ఎంత దరిద్రం! నేను చెబుతున్న ఫేస్బుక్ల జోలికి, టిక్టాక్ల జోలికి వెళ్ళొద్దు. చాలామందికి ఫేస్బుక్ పిచ్చుంది. గుడికి రావడం, ఓ పాటకి టైం ఇస్తే ఈ మనిషిని పాట పాడుతున్నా లైవ్ తీయని ఒకడికి ఇవ్వడం, ఫేస్బుక్లో పెట్టాడు. ఎవడి కోసం పాడుతున్నా పాట నువ్వు? అసలు సేవకుడిని స్టేమి పిలిస్తే ఓ ఫోటో తీయమంటాం, అది ఫేస్బుక్లో. మీటింగ్ అవ్వడదు, నువ్వు పోజ్ ఏంటి? ఏంటి దరిద్రం ఇది? ఏమంటే దేనికి అలవాటు అయిపోయారు వీళ్ళు? దేనికి చోటిస్తున్నాం ఇవాళ? ఏమంటే లోకములో దేనికి ఎంపర్లాడుతున్నాం? వాళ్ళు అనేక మంది శరీరానికి ఉన్న ఆశలేంటో తెలుసా? వయసుకు మించి శరీర ఆశలు ఉన్నాయి. నెంబర్ 1 జారత్వము. చదుదాం. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ ఏ ఆశలు అంటే శరీర ఆశలు. ఇన్ని ఆశలను శరీరం రేపుతుంటే మరి దీన్ని ఏం చేయాలా? నలకొట్టాలా. దీన్ని ఏం చేయాలా? నలకొట్టాలా. దీన్ని పులారా ఎదగనీయకుండా, ఆశలు పెరక్కోకుండా ఉపవాసముతో నలకొట్టాలి శరీరాన్ని. ఉపవాసంతో నలకొట్టాలి శరీరాన్ని. కన్నీటి ప్రార్థనతో నలకొట్టాలి శరీరాన్ని.
అంతేగాని శరీరం ఏది కోరితే దాన్ని అనుభవించడానికి ఇష్టపడితే శరీరం భ్రష్టత్వంకి వెళ్ళిపోద్ది. సొలొమోను మహాజ్ఞాని కదా, ఎందుకు భ్రష్టుడయ్యాడు తెలుసా? కంటికి కనబడిన దాన్నల్లా వద్దు అనుకోకుండా అనుభవించాడట. బాగా గమనించాలి. సొలొమోను తిన్న తిండి ఎవ్వడు తినలేదు, భయంకరమైన తిండి తిన్నాడు. మనోడు ఏమండి తెల్లారి లెగిస్తే అసలు నీసు లేందే తినేవాడు కాదు. సొలొమోను యొక్క ఫుడ్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది, మనిషేనా అనిపిస్తుంది. ఎందుకంటే అంత భయంకరంగా తిన్నాడు. ఏం తిన్నాడు చూడండి, ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం నుండి ఒక్కొక్క దినమునకు చూడండి, సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు, చూడండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవియుగాక ఎర్ర దుప్పులు జింకలు, క్రొవ్విన బాతులు తేబడెను. మనోడు తిండి ఇక మామూలు తిండి కాదు. క్రొవ్విన బాతులు, జింకలు, దుప్పులు, ఎర్రదుప్పులు, క్రొవ్విన ఎడ్లు 10, విడెడ్లోకి 20. ఇక అంటే మనోడు తిండి తెల్లారు లేస్తే ఇక ఎంత భయంకరం ఆలోచించండి. ఎంత తింటే దేహం ఊరుకుంటుందా? అందుకే 700 మంది భార్యలను చేసుకున్నాడు అయ్యగారు. పని 700 మందిని చేసుకున్నాడు, కుదురుకున్నాడంటే మళ్ళీ 300 మంది ఉపత్తులు ఉంచుకున్నాడు. ఇలా తింటే శరీరం పాపానికి పరిగెత్తపోతే ఏం చేస్తుంది? ఏమంటే ఇవాళ కోయిట్లో కూడా చాలామంది వ్యభిచారానికి అలవాటు కారణం తెలుసా? తిండే. మీరు తిండిని జయించండి, శరీర కోరికలను జయించగలుగుతారు. ఇవాళ చాలామంది తిండిని జయించలేకపోతున్నారు. వారములో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి చూడండి, వారములో ఒక్కరోజైనా శరీరాన్ని ఎండగట్టి చూడండి, అర్థమవుతుంది. బైబిల్ అంటుంది, నేను భ్రష్టుడను కాకుండా ఉండడం కొరకై శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. ఇవాళ ఎందుకు భ్రష్టు అవుతుందో తెలుసా? వాక్యం వింటున్నా కూడా ప్రజలు శరీరాన్ని నలగొట్టుకోవట్లేదు, శరీరం నలగట్లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, కన్నీటి. మీరు ఒక మాట్లాడగల మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా మోకాళ్ళుంచి ప్రార్థన చేసుకునేటప్పుడు కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? అసలు కన్నీరు వస్తుందా? ఏమండి, చీటి మాటికి ఊరిని ఏడ్చేస్తావుగా, మరి ప్రార్థనలో ఎందుకు రాట్లా కన్నీరు? అసలు హృదయపూర్వకంగా మోకాళ్ళలోంచి ఎన్ని రోజులు అయింది? నువ్వు దేవుని పాదాలు పట్టుకుని ఎన్ని రోజులు అయ్యింది? దేవుని పాదాల దగ్గర కూర్చుని అసలు ఎన్ని రోజులు అయ్యింది? కన్నీరు గార్చి ఎన్ని రోజులు అయ్యింది? మన జీవితంలో శరీరం నలగాలి అన్నట్టే ఉపవాస ప్రార్థన, వాక్యమనే సుత్తి చేత నలగొట్టాలి శరీరాన్ని. పౌలంటాడు, ఇతరులకు బోధించిన తరువాత నేను భ్రష్టుడైపోతానేమో, అందుకనే నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నా. ఇవాళ ఎందుకు భ్రష్టులైపోతున్నా తెలుసా విశ్వాసులు? వాక్యం లేక కాదు, శరీరాన్ని నలగొట్టుకోక ఏది మడితే దానికి అలవాటుకు చోటిచ్చేసి, శరీర ఆశలకు చోటిచ్చి, ఏమండి ఆ యొక్క అలవాటుకి దేహమును లోబడుచుకుని చివరకు భ్రష్టులైపోతున్నారు. నెంబర్ 1, ఎందుకు భ్రష్టులు అవుతామంటే శరీరాన్ని నలగొట్టుకోకపోవడం వల్ల. ఈ కడవరి దినాలలో శరీరాన్ని నలగొట్టుకునేవారు లేరు, శరీరం నలుగుడు పడతల్లా. ఇటువరకు స్కూల్కి వెళ్తే 10th క్లాస్కి వచ్చినా కూడా పిల్లల్ని గురువులు చితక్కొట్టేవారు, భయం ఉండేది, చదివేవాడు. ఇప్పుడు 2వ తరగతి పిల్లోడిని చదవకపోతే వాళ్ళ యొక్క మాస్టర్ గారు ఏమైనా గట్టిగా ఒక దెబ్బేస్తే వెంటనే ఇంటికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే మా అబ్బాయిని మీరు కొట్టడానికి ఆ స్కూల్లో చేర్చిందని వెనకాలేసుకొస్తున్నారు. పనికిమాలిన తల్లిదండ్రులు వాళ్ళు, పనికిమాలిన రకం. పిల్లోడికి భయభక్తులు చెప్పక్కర్లా, వాడు చదువుకుంటాడులే, మీరు కొట్టక్కర్లా. కొట్టకోకుండా చదువు వస్తుందా? ఆలోచించండి బాడ. ఏమండి, మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, 6వ తరగతి పిల్లోడు తాగొచ్చి అంట స్కూల్ కాడు, 6వ తరగతి పిల్లోడు కొట్టడానికి లేదు,
మీరు ఎవరిని పిల్లల్ని కొట్టొద్దు, ఆడే మారతారంటున్నారట. మారతారా? ఏమండి, 8వ తరగతి పిల్లోడు క్లాసుకు పాఠాలు చెప్పిన టీచర్ గారికి ఆడి సినిమా పాటలతో లైన్ వేస్తున్నాడట. మారతారా పిల్లలు? భయం ఉందా ఇవాళ ఏమైనా? ఏమండి, భ్రష్టత్వం కాదా? నలుగుడు ఉందా ఏమైనా? ఇవాళ తల్లిదండ్రులు పిల్లలకు భయం నేర్పుతున్నారు ఏమైనా? ఏమండి, ఎక్కడుంది ఇవాళ సొసైటీ? ఏమైపోతుంది తెలుసా? నాశనం అయిపోతుంది. మగోళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవడం. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆ వివాహాలు యాక్సెప్ట్, మీరేమనొద్దని. ఏం చేస్తారు అసలు? ఏమవుతుంది సొసైటీ? ఎటెళ్ళిపోతుంది లోకం? భ్రష్టత్వం అయిపోతుంది తెలుసా? ఇవాళ బైబిల్ నెరవేర్పు కనపడుతుంది. బైబిల్ చెప్పింది, మొదట భ్రష్టత్వం సంభవిస్తే ఆయన రాకడొస్తుంది. ఇవాళ లోకాన్ని చూడండి, ఎంత భ్రష్టత్వం ఉందో, ఎంత భ్రష్టత్వం ఉందో. ఇవాళ ఎంతగా పిల్లలు పాడైపోతున్నారో, మనుషులు పాడైపోతున్నారు. మొన్న గుజరాత్ ప్రాంతంలో ఒక ఆమెకి పెళ్లి చేశారు. ఆమె అత్తోరింటికి వెళ్ళింది. అత్తోరింటికి వెళ్ళిన ఆ కోడలో భర్తతో కాపురం చేయడం మానేసి ఆ ఇంట్లో ఉన్న మరదలు తీసుకెళ్ళిపోయి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి అసలు? వదిన మరదలు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎక్కడ సొసైటీ ఇది? ఏం నేర్పుతుంది లోకం ఇవాళ ప్రజలకి? ఇవాళ ఏమనంటే వాళ్ళు మారుతారులే, వాళ్ళు మారుతారు. ఎప్పుడు మారుతారు వాళ్ళు? నాశనానికి వెళ్ళిపోయినప్పుడా? ఇవాళ లోకం తీరి ఎంత భయంకరం, ఎంత భయంకరం ఆలోచించి చూడండి. పునారి ఇవాళ బైబిల్ చెబుతుంది, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. ఇవాళ సంఘాలలో కూడా శరీరాన్ని నలకొట్టుకునే దైవజనులు కనపడతల్లా, శరీరాన్ని నలకొట్టుకునే విశ్వాసులు కనపడతల్లా. శరీరం ఏది ఆశిస్తే దానికి చోటిచ్చి భ్రష్టులైపోతా ఉన్నారు. నెంబర్ 1 భ్రష్టత్వానికి మూల కారణం అది. నెంబర్ 2 రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. రోమాపత్రిక 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడట. ఎందుకో తెలుసా? చేయరాని కార్యాలు వాళ్ళు చేయడానికి. ఏం కారణం తెలుసా? వాళ్ళు దేవునికి చోటివ్వట్ల. ఇవాళ ప్రజలు అన్నిటికీ చోటిస్తున్నారు. కానీ విచిత్రం ఏం తెలుసా? పాపము నుండి విమోచించి పరిశుద్ధపరిచే దేవునికి చోట్లేదు. ఇవాళ వాక్యం వింటున్నారు కానీ దేవునికి చోటు లేదు. పాటలు పాడుతూ ఉన్నారు కానీ హృదయంలో దేవునికి చోటు లేదు. బైబిల్ అంటుంది, క్రీస్తుని ప్రభువుగా మీ హృదయములో ప్రతిష్ఠించండి. చూడండి వాక్యాన్ని. క్రీస్తుని మనం ఏం చేయాలి? హృదయములో. దేవుని యొక్క లేఖనాన్ని చదువుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా. చూడండి, మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16 కూడా చదువుదాం. నిర్మలమైన మనస్సాక్షిని కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని భయముతోను సమాధానము చెప్పుచు ఎల్లప్పుడూ మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రభువు అంటే అర్థం ఏలువాడు అని అర్థం. మీ హృదయాన్ని ఏలేవాడిగా యేసుని ప్రతిష్ఠించండి. మిమ్మల్ని ఏలడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని పరిపాలించడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి. ఇవాళ ప్రజలు ఏలుబడి చేయడానికి ఆయనకు అవకాశం ఇవ్వట్లా.
ఇవాళ సంఘాలు అంటాయట, ప్రభువా భర్తగా నీ పేరెట్టుకుంటా, నువ్వు మాత్రం నా మీద పెత్తనం చేయొద్దు, ఎందుకంటే నువ్వేం మా కూడి ఎట్టద్దు, మా కూడి మేము పెట్టుకుని మా తింటాం, మాకేమి నువ్వేం బట్టలు కొనక్కర్లా, మా బట్టలు మేము కొనుక్కుంటాం, మా వస్త్రాలు మావి, మా భోజనం మాది, పేరు మాత్రం మా ఆయన యేసుబాబు అని పేరెట్టుకుంటామని చెప్తున్నారు. చూడండి వాక్యాన్ని, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము, చూడండి ఏమి తింటారంట అంటే భర్త అన్నం అక్కర్లేదా, పోషణ ఎవరు పోషించాలి అసలు వాక్య ప్రకారం? ఏమండి, స్త్రీకి కూడెవరు పెట్టాలా మీరు చెప్పాలా? మీరు చెప్పట్లేండి దొంగ మొఖాలు, మీరు ఇంటికాడ కట్టుకునండి ప్లేట్లో భోజనం పెట్టరా అంటున్నారేమో, అంతేనా? ఆ బ్యాచే మీద అయి ఉంటుంది. ఆడి పాప ప్లేట్లో పెడితే మంచం దిక్కొకటి కూర్చుని తింటున్నావా? బైబిల్ గ్రంథం ప్రకారం పురుషుడు మనకు పోషకుడై ఉండాలా. ఏమై ఉండాలి? చూడండి వాక్య గ్రంథాన్ని, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అనగా పురుషుడు స్త్రీని పోషించాలి. పురుషుడు కష్టపడి సంపాదించి స్త్రీని పోషించాలి. ఒకవేళ స్త్రీ కష్టపడి సంపాదించినా అది పురుషునికి ఇవ్వాలి. పురుషుడు ఏలుబడి చెయ్యాలి. ఇది వాక్యం చెప్పినటువంటి ధర్మం. కానీ ఇప్పుడు చాలామంది స్త్రీలు మగవాళ్ళతో అన్నారట, నువ్వేం పెట్టక్కర్లా, మా కూడి మేము తింటా, మాకు ఉద్యోగం చేయడం చేస్తారదేంటే, మేము 4 ముక్కలు చదువుకున్నాంగా, అవునా ఏమండి, మా కూడి మేము తింటాం, నువ్వేం మాకు రూపాయి ఖర్చు పెట్టక్కర్లా అని వీళ్ళ కూడి వీళ్ళే తింటారట. సంఘాలు కూడా ఇప్పుడు ఏమైపోయినాయి అంటే, ప్రభువా నువ్వేం ఫలానా వాక్యం చెప్పమని మాకు చెప్పక్కర్లా, మాకు నచ్చిన వాక్యం మేము చెప్పుకుంటాం. మొన్న నేను కిరణ్ అన్న మాటకు ఒక మాటకు ఆశ్చర్యపోయా. కిరణ్ ఒక మాట చెప్పాడు, అయ్యారు మన సంఘములో చాలామంది నిలవలేకపోవడం కారణం ఏంటి మీకు తెలిసిందంటే, ఏంటి కారణం అన్నాను నేను. ఇదే మాట నా స్నేహితులు కూడా చెప్పారు నాతో, సేవకులు కొంతమంది. మీ దగ్గర నిలబడడం చాలా కష్టం, మీ గుడిలోకి వచ్చి నిలబడడం చాలా కష్టం, మీ గుడిలోగా నిలబడగలిగితే దేవుని రాకడలో వాళ్ళు ఎత్తబడతారు, కానీ చాలామంది నిలబడరు అన్నారు. ఏంటి కారణం అంటే, దేవుని అగ్ని మీ సన్నిధిలో ఉంది, దేవుని ఆత్మ మీతో ఉంది, మీ బోధ వింటూ ఉంటే కోసుకుపోతూ ఉంటుంది. ఎవ్వడు కూడా తట్టుకోలేక ఆ ఉలుకులు ఉన్నోళ్ళు ఏదో కారణం చెప్పి బయటికి వెళ్ళిపోతారు. అదే కారణం అన్నాడు. సేమ్ మాట కిరణ్ మాట్లాడితే నేను ఆశ్చర్యపోయాను. అయ్యగారు మన సంఘంలో ఎందుకు నిలబట్టలేదు తెలుసా? మన గుడిలో దేవుని ఆత్మ ఉందండి, ఏ బిడ్డ ప్రార్థన చేసుకున్నా అద్భుతంగా దేవుడు కృపనిస్తాడు. మీరు చెప్పే వాక్యము మంటెక్కి నిలబడలేక సావాసములు వెళ్ళిపోతున్నారు, కానీ కారణాలు ఏమి కాదంటే నేను ఆశ్చర్యపోయా. అంటే దేవుని అగ్ని ఉన్న చోట నిలబడలేక వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు పారిపోతున్నారు. బైబిల్ అంటది, దుష్టుడు ఎవ్వడు తరమకుండానే పారిపోతాడట. ఎవడు తరమకుండానే, వాడిని ఎవడో తడమక్కర్లేదట. వాళ్ళ క్రియలను బట్టి ఇక్కడ మనం నిలబడలేము, ఇక్కడ మన వ్యవహారం సాగదు, ఇక్కడ ఉంటే మనకు అబ్బేకు మనం ఇక్కడ ఉండలేము అని చెప్పి పారిపోతాడట. ఇవాళ దేవుని యొక్క పిల్లలుగా చాలామంది ఎందుకు తొలగిపోతున్నారు, వాక్యములో నుండి ఎందుకు జారిపోతున్నారు? వాక్యం అంటే కారణం తెలుసా? వాక్యపు అగ్ని తాకిడి తట్టుకోలేక. బైబిల్ మాట్లాడుతుంది, ఏంటి పోషకుడు ఆయనై ఉండాలి, కానీ వీళ్ళు అంటారట, నీవేమి పోషించొద్దు, మాకు నచ్చిన వాక్యం చక్కగా నవ్వుకుంటూ చక్కగా మేము చెప్పుకుంటాం, మా కూడు మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం. మరి నేనేం చేయాలా? నీ పేరు మాకెట్టు. ఏం పెట్టాలంట? పేరు ఆయింది, పెత్తనమంతా వీళ్ళు చేస్తారట. రాత్రి 11 గంటలకు మనకు ఆరాధన అయింది. నేను రూములో కూర్చొని తెల్లవారుజాము మెసేజ్ రెడీ చేస్తున్నాను. 12 గంటలకు ఒక కుర్రోడు ఫోన్ చేశాడు,
అయ్యగారు మీతో మాట్లాడడానికి ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు రావడం ఏంట్రా బాబు, ఇప్పుడే ఆరాధన అయ్యింది, విషయం ఫోన్లో చెప్పండి 30 మాట్లాడాడు నాతో కుర్రాడు. ఏంట్రా అంటే సంఘం ఓపెనింగ్ రేపు, అయితే సంఘం ఓపెన్ అయితే సంఘం ఓపెన్ చేయకుండా ఆగిపోయింది, మీరు వచ్చి నన్ను బలపరిచి నాకు సంఘం ఓపెన్ చేయండి అన్నాడు. అసలు ఏంట్రా గొడవ ఏంటంటే, ఇదిగో మా దైవజనుడు ముందు సంఘం పెడదామన్నాడు, సంఘం పెట్టడానికి పాంప్లెట్ కూడా రెడీ అయిపోయింది, పాంప్లెట్ కూడా వదిలేసాం, తెల్లారితే సంఘం ఓపెనింగు. అయితే ఇదిగో 2 రోజుల క్రితం నన్ను పిలిచి, అయ్యా ఇదిగో సంఘంలో నువ్వు వాక్యం చెప్పు అంతే, కానీ మిగతా పెత్తనం అంతా మేమే చేస్తాం, నీకు సంబంధం లేదన్నారు. ఇది నాకు నచ్చలా, అందుకే నేను బయటకు వచ్చా, కానీ నేను ఓనుగా సంఘం పెడతా, మీరు వచ్చి బలపరచమన్నాడు. నేను చెప్పే ఎలాంటి పనులు నేను చేయనురా బాబు, ఇప్పటికే మా కుర్రోళ్ళు నన్ను అనలేక అక్కలేక మింగలేక నా ఇంకా కొరకొర చూస్తున్నారు, అయ్యగారు పద్దానికి అడ్డం వెళ్ళిపోతున్నాడు, అందరిని దీవించేస్తున్నాడు అని ఆ పని నేను చేయను రాయన. అసలు మీ ఆత్మీయ తండ్రి ఎవడో చెప్పమన్నాను నేను. ఇష్టం అంతా చెప్పినాక నేను చెప్పా, కరెక్ట్ కాదు, అది నువ్వు వెళుతున్న మార్గం కూడా కరెక్ట్ కాదు, నీకు పిలుపు లేదు, దర్శనం లేదు, కనిపెట్టు, వాక్యం బోధించాలన్న ఆశ ఉంటే కుదరదు, పిలుపు కావాలి. కోయిట్లో ఇలాగే 170 సంఘాలు తయారని నేను మాత్రం నీ విషయంలో అభిషేకించనని చెప్పాను. అంటే వాళ్ళ ఏంటి పరిస్థితి అంటే, పేరు పెట్టు చాలు, మిగతా అంతా పెత్తనం ఏం చేస్తాం. దేవుని సన్నిధానంలో పెత్తనాలు కావాలా? దేవుని సన్నిధానంలో ఏం కోరుకుంటున్నాం మనం? ఎందుకు భ్రష్టులమైపోతున్నామో తెలుసా? వాక్యానికి చోటు లేదు, యేసు ప్రభుకి చోటు లేదు. నిన్ను నడిపిస్తున్నది ఎవరో ఆలోచించు, నిన్ను బలపరుస్తున్నది ఎవరో ఆలోచించి, ఈ రోజున నువ్వు ఎవరి నడిపింపుతో నడుస్తున్నావు ఆలోచించేవాళ్ళ. నిన్ను నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడేనా? నిన్ను నడిపిస్తున్నది దేవుని ఆత్మేనా? నిన్ను నడిపిస్తున్నది వాక్యమేనా? నువ్వు నడిపిస్తున్న ప్రకారం దేన్ని బట్టి నడుస్తూ ఉన్నావు? బైబిల్ బోధిస్తూ ఉంది. ఈ రోజున ఎందుకు భ్రష్టులవుతున్నారు తెలుసా? దేవునికి చోటివ్వటం లేదు, దేవునికి చోటివ్వట్లా జనం, దేవునికి చోటివ్వట్లా, ఇచ్చినట్టు కనపడుతున్నారు అంతే. నెంబర్ 1, ఒకటి శరీరాన్ని నలకొట్టుకోకపోతే భ్రష్టులవుతాం, రెండవది దేవునికి చోటివ్వకపోతే భ్రష్టులవుతాం, మూడవది ఏ విషయంలో భ్రష్టులైపోతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16 వచనం. హెబ్రీ పత్రిక 12:16 త్వరగా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడు చాలు. హెబ్రీ గ్రంథకర్త జ్యేష్ఠుడైన ఏశావుని గురించి మాట్లాడుతుంటాడు, మీలో ఏశావు లాంటి భ్రష్టుడున్నాడేమో చూడండి. అదేంటయ్యా, జ్యేష్ఠుడైన వాడిని అంత మాట అన్నామంటే అతడు ఏం తెలుసా? దేవుడు కనికరించి జ్యేష్ఠుడుగా పుట్టిస్తే జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటుకు అమ్మేశాడు, వాడు భ్రష్టుడు కాకపోతే ఏంటి? దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం ఎంత గొప్పది, ఎంత గొప్పది! జ్యేష్ఠుడుగా ఎంత శ్రేష్టమైన జీవితం, దాన్ని పూట కూటి కోసం అమ్మేశాడు. మరి భ్రష్టుడు కాకపోతే ఏంటని చెప్పి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఎందుకు భ్రష్టులు అవుతున్నారు తెలుసా? దేవుడు ఇచ్చిన స్థానాన్ని అమ్ముకుంటున్నారు, దేవుడిచ్చిన స్థానాన్ని అమ్ముకుంటున్నారు, దేవుడిచ్చిన స్థానాన్ని పులారా ఏమండి కూటి కొరకై అమ్ముకుంటూ ఉన్నారు, కూటి కొరకు అమ్ముకుంటూ ఉన్నారు చాలామంది. ఈ రోజున జాగ్రత్త సుమ, దేనికి ఆశపడి దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని, దేవుడు నీకు ఇచ్చేట కృపని అమ్ముకుంటా ఉన్నారో మీరు ఆలోచించండి. దేవుని యొక్క లేఖనములో భ్రష్టులమైపోవడానికి గల కారణం అమ్ముడు పోవడం. ఇక 4 మాట చెప్పి క్లుప్తంగా ముగిస్తా, ఎందుకంటే మనకి ఇక ప్రభు బల కార్యక్రమం ఉంది, జాగ్రత్తగా గమనించాలి. 4వది ఎందుకు భ్రష్టులైపోతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎందుకు భ్రష్టులైపోతారయ్యా? కడవరి దినాలంటే ఎవడి బోధమడితే ఆడి బోధ విని, ఏ బోధమడితే అదే సత్యమని నమ్మి చివరాఖరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. అందుకే ఆత్మపూర్ణులైన దైవజనులు ఏం చెబుతారంటే, నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో సత్య వరకు ఆ సాహసములోనే ఉండు, అక్కడే పెరుగు. ఎందుకంటే బయటికి వెళితే రకరకాల బోధలు ఉన్నాయి, నిన్ను తప్పుదో పట్టిస్తారు,
చెడులోకి తీసుకెళ్తారు. తర్వాత నువ్వు దెబ్బతింటావు. కనుక ఏ సావాసం రక్షించబడ్డావు? నువ్వు లూథరన్లో రక్షించబడ్డావా? కడవరకు లూథరన్లో ఉండు. పెంతుకోస్తులో రక్షించబడ్డావా? కడవరకు పెంతుకోస్తులో ఉండు. ఫెలోషిప్లో రక్షించబడ్డావా? కడవరకు ఫెలోషిప్లో ఉండు. కనుక నువ్వు ఏ సావాసం రక్షించబడ్డావు, ఏది నీకు తల్లి సంఘముగా ఉందో ఆ సావాసమందు చచ్చే వరకు ఉండు. అంతేగాని సంఘాలు మారడం, సావాసాలు మారడం, ఏ దైవజనుని పడితే ఆ దైవజనుని వెంబడించడం, నీ ఆత్మీయ తండ్రిని పక్కనెట్టడం, ఈ పనులు చేస్తే ఏమో తెలుసా? విశ్వాస భ్రష్టత్వం వస్తుంది. ఎందుకంటే నీకు పునాది వేసింది ఎక్కడో, ఏ అనుభవమో అక్కడ నుండి తొలగిపోతావు. ఇవాళ చాలామంది మొదటి పునాది మీద లేరు. ఏ సావాసము ద్వారా రక్షించబడ్డారో, ఏ దైవ జనుల చేత వాళ్ళు నడిపించబడ్డారో, ఎలాగైనా వాళ్ళు బలపరచబడ్డారో, అలా లేకోకుండా బయట రకరకాల బోధలని, ఈ బోధ కరెక్టు, ఆ బోధ కరెక్టు, ఈయన కరెక్టు, ఆయన కరెక్ట్ అని ఈ సేవకుడిని మార్చి ఆ సేవకుడిని మార్చి ఈ సేవకుడిని, ఆయన బోధ కదని ఈయన బోధ కదని ఆయన బోధ. చివరాఖరికి ఏమో తెలుసా? విశ్వాస భ్రష్టత్వం వచ్చేస్తుంది. ఏది నమ్మే పరిస్థితి కాదు. చివరాఖరికి దేన్ని నమ్మలేవు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అనుమానం అనేది సాతానుడి యొక్క మొదటి ఆయుధం. మొదటి ప్రశ్న ఏదేను తోటలో సంధించింది అదే, ఇది నిజమా అన్నమాట. అనుమానాన్ని రేతెక్కించే రీతిగా ముందు కార్యం సాతాను మొదలెడతాడు. రకరకాల బోధలు, ఏ బోధ కరెక్టో, ఏ బోధ మంచిది, ఎవడు దైవకుడో, ఇలాగున అనుమానాలు పెరిగి చివరాఖరికి ఆత్మీయ స్థితిలో భ్రష్టత్వములకు జారిపోయి దేన్ని నమ్మలేవు. లాస్ట్కి వచ్చేళ్ళకి ఏమో తెలుసు? ఏ వాక్యం నమ్మవు, ఏ సేవకుడిని నమ్మవు, ఏ సంఘము నమ్మవు, ఇక ఎక్కడికి వెళ్ళలేవు. అబ్బా అంత తప్పనండి, అందరూ కరెక్ట్ కాదండి. చివరాఖరికి ఇలాగ నిన్ను భ్రష్టత్వానికి ఈడ్చుకెళ్ళిపోతాడు అపవాది. అందుకే పౌలు గారు చెప్పాడు, కడవరి దినములలో అనేక మంది విశ్వాస భ్రష్టులవుతారు. ఎలాగా? అబద్ధీకుల వేషధారణ వలన, మోసపరచు ఆత్మల బోధయందు, దెయ్యాల బోధయందు మనుషులు లక్ష్యముంచుతారు. ఈ రోజున ప్రశ్నలు కారణం ఏంటి తెలుసా? సరైన బోధయందు లక్ష్యముంచుకోకుండా, ఏది వాక్యానుసారము గమనించుకోకుండా, ఎక్కడికి మడితే అక్కడికి తిరిగిపోయి, ఎవరికి మడితే వాళ్ళకి చెవి ఎగ్గి, అది కరెక్టు ఇది కరెక్ట్ అని చివరాఖరికి పులారా విశ్వాస విషయములు భ్రష్టత్వములకు వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త సుమా, కడవరి దినములలో ఉన్నాం. అపోస్తులుడైన పౌలు గారు అంటాడు, ఇదిగో మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు. ఇప్పటికే ఆత్మీయ జీవితాల్లో భ్రష్టత్వం వచ్చేసింది మనలో. ఎంత వాక్యం విన్నా, ఎంతగా దైవజనుడి చేత దేవుడు గద్దిస్తున్నా, ఎంతగా వాక్యం పులారా చదువుతున్నా, మనలో భ్రష్టత్వం, చెడ్డతనం పెరిగిపోయింది. ఏంటి భ్రష్టులుగా జారిపోతూ ఉన్నాం. అయితే ఈ కడవరి దినాల్లో ప్రభు మనల్ని ఏమని పిలుస్తున్నాడు చూద్దామా? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం 22వ వచనం, 2 వచనాలు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం 22వ వచనం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును, అంటే వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది? పాడైపోయింది. విశ్వాసం భ్రష్టమైపోయింది. అవిశ్వాసములోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అంటాడు, రండి తిరిగి నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తా. నేను మీ యజమానుడను, నేను మీ తండ్రిని. బిడ్డలారా రండి అని ప్రభువు భ్రష్టులైపోయిన మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో ఈ వాక్యాన్ని బట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి, ఈ వాక్యాన్ని బట్టి ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే ఏమండి దేవుని యొక్క రాకడ వస్తుందన్నాడు. ఇప్పుడు భ్రష్టత్వం కళ్ళగట్టినట్టు కనపడతల మన జీవితాల్లో, సంఘాలలో. ఎంత వాక్యం వింటున్నా ఎందుకు భ్రష్టులుగా ఉన్నారు? ఎంత వాక్యం విన్నా విధేయత ఎందుకు లేదు? ఎంత వాక్యం విన్నా పరిశుద్ధత ఎందుకు లేదు? ఎంత వాక్యం విన్నా ఎందుకు స్థిరత్వం లేదు? ఎంత వాక్యం విన్నా దేవుని రాకడికి ఎందుకు సిద్ధపడతలా? దేవుని లేఖనం మాట్లాడు.
మాట్లాడుతుంది. మొదట భ్రష్టత్వం సంభవించాలి. ఈ రోజున అనేక మంది జీవితాలలో భ్రష్టత్వం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. బైబిల్ అంటుంది, ఒక రోజున నేను భ్రష్టుడను అని నువ్వు తెలుసుకుంటావు, కానీ ఆ రోజు దాటిపోద్ది సమయం. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. యేస్కేలు గ్రంథం 22:16. అంతటా అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకొందువు చాలు. దేవుడు అంటాడు, నీ అంతట నువ్వే భ్రష్టుడవని తెలుసుకునే రోజు వస్తుంది. కానీ అప్పటికి కాలము దాటిపోద్ది. అందుకనే ప్రభు పిలుస్తున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తా. ఈ రోజున ఎందుకు భ్రష్టత్వం అవుతుంది ఆలోచించండి. సంఘములో పిల్లారా, వాక్యం వింటూ ఉన్నా, ప్రార్థనలో ఉంటున్నా, ఇన్ని చేస్తున్న ప్రజలు ఎందుకు భ్రష్టత్వం ఉందో తెలుసా? శరీరాన్ని నలగొట్టుకోవట్లా, శరీరం నలగట్లేదు, దేవునికి చోటివ్వటలేదు, దేవుడిచ్చిన కృపను అమ్మేసుకుంటున్నాం. ఈ రోజున పిల్లారా, అనేక మంది తప్పుడు బోధల వైపు తిరిగి, రకరకాల సేవకుల వైపు తిరిగి విశ్వాసములో భ్రష్టులైపోతున్నారు. మన ఆత్మీయ జీవితములో భ్రష్టత్వం రాకోకుండా మనల్ని మనం నలకొట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ అత్యంతమైన కృపా ప్రేమను బట్టి ఈ మధ్యాహ్న వేళ సమయములో మేము ఎందుకు భ్రష్టులమైపోతున్నామో, ఈ కడవరి దినాల్లో భ్రష్టత్వానికి కారణమేమిటో లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ మాలో ఉన్న భ్రష్టత్వాన్ని కడుక్కోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభువా. అయ్యా, మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ మీరు అక్కడ రాదు అని చెప్పావు. ఇప్పటికే భ్రష్టత్వం కళ్ళ కట్టినట్టు మా ముందు కనపడుతుంది నాయన. సంఘాలలో, కుటుంబాలలో, వ్యక్తుల జీవితాల్లో ఎక్కడ చూసినా భ్రష్టత్వమే, చెడుతనమే గనుక మమ్మల్ని కనికరించండి. అలాగే సమయంలో మీ యొక్క బలలో పాలు పొందుతానికి సిద్ధపడుతుండగా మమ్మల్ని జ్ఞాపం చేసుకుని పరిశుద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.